ఒరే నాయనా ఏంద్రా సామె ఇన్ని ఐటములు పెట్టినారా నా వల్ల కానే కాల తినేదానికి కాళహస్తిలో ఇంత పెద్ద పెళ్లికి నేనైతే ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదండి ఈ ఫంక్షన్ కి క్యాటరింగ్ చేసింది వచ్చి రాఘవేంద్ర క్యాటరింగ్ అండి ఈ ఫంక్షన్ లో ఏమేం పెట్టినారంటే పునుగులు గోబీ మంచూరియా లైవ్ గా అప్పటికప్పటికే బెల్లం జిలేబీలో షుగర్ జిలేబీలో బోటీ మసాలా నిప్పటి మసాలా బజ్జీ మిక్సర్లు అయితే 5 రకాలు పెట్టినారు ఇంకిడు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది స్వీట్ల గురించి అండి ఒక్కసారి నా ప్లేట్ లో చూడండి ఎన్ని రకాల స్వీట్లు ఉన్నాయో వీటిల్లో ఆప్రికాట్ డిలైట్ పంచరత్న హల్వా అలానే కొబ్బరి ముంజండి కేకో కేక ఒకేసారి ఇన్ని రకాల చాట్ ఐటమ్లు ఇన్ని రకాల స్వీట్లు తినే గుందుకే ఆడికే నా కడుపు సాగ నుండిపోయా రాఘవేంద్ర క్యాటరింగ్ రఘునాయుడు గారు అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటారండి ఇలాంటి పెద్ద పెద్ద ఫంక్షన్లు కొన్ని వందలు చేసుంటారండి ఆయన వేడిగా దోశలు కూడా పోస్తున్నారా సరే అని చెప్పా నెయ్యి కారం ఒకటి మసాలా దోశ ఒకటి వేసుకుని తినేస్తే కానీ వేడివేడిగా నెయ్యి పోసి రాగి సంగటి వేసా దానిపైన వడపులుసు పోస్తున్నారండి అబ్బా వాసన గుమ్మగుమ్మలాడిపోతాను గుందుకే నేను కూడా నాకి తినేస్తే వేడిగా మష్రూమ్ బిర్యానీ కూడా పెట్టారా అసలే నాకు మష్రూమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టము ఇంక వదలతామా 2 సార్లు వేయించుకుని వచ్చేసి తినేస్తే ఇంట్లో పెళ్ళున్నా బర్త్డే ఉన్నా ఫంక్షన్ ఉన్నా ఏ ఈవెంట్ ఉన్నా సరే క్యాటరింగ్ కి ఎక్కడికి పోవాలని మాత్రం ఆలోచించబకండి ఎందుకు అంటే మనకు రాఘవేంద్ర క్యాటరింగ్ ఉంది రాఘవేంద్ర క్యాటరింగ్ వాళ్ళ నెంబర్ నేను స్క్రీన్ పైన ఇచ్చినాను సేవ్ చేసుకోండి మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఆ గుత్తొంకాయ కూర ఉంటుందండి ఆ గుత్తొంకాయ కూరని ఆ మష్రూమ్ బిర్యానీలోకి వేసుకొని ఒక ముద్ద కలుపుకొని లేపుతా ఉంటదండి సరిగ్గా ఉంటుంది అరగనీళ్ళు అనేసా రసం వేసుకుని కొంచెం అన్నం వేసుకుని తినేసి వచ్చేస్తే